యాత్ర 2 సినిమా చూస్తూ ప్రసాద్ మల్టీప్లెక్స్ హైదరాబాద్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి అభిమానులు, జగనన్న అభిమానులు భారీగా కొట్టుకున్నారని చెప్పేసి సమాచారం. నేను కూడా ఇప్పుడే చూడటం అయితే జరిగింది తమ్ముడు. అది కాబట్టి ఇప్పుడు ఆడ విషయం ఏందిరా అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి అభిమానులు హైదరాబాద్లో గొడవ జరిగిన మాట వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారికి మా అన్నకు వివేకానంద రెడ్డి స్నేహానికి వీళ్ళిద్దరి ఫ్యాన్స్ మధ్యన గొడవ జరిగింది. వివేకానంద రెడ్డి గారి సీన్ ఎందుకు పెట్టలేదని. అంటే గతంలో మా అన్న వివేకానంద రెడ్డి చిన్నాయన్ను గొడ్డలతో వేసినారు, బాత్రూంలో కక్కున్నాడు, కబేటుకు తగులుకున్నాడని మేము గతంలో చెప్పడం అయితే జరిగింది. మీరు కావాలంటే విజువల్స్లో అయినా ఉంటాయి, వివిధ మాధ్యమాల్లోనైనా మీకు ఆ వీడియోలు అయితే దొరుకుతాయి, మీరు చూసుకోవచ్చు. కానీ దేనికైతే సినిమాలో పెట్టలేదనేది మా వాదన. మరి నేను కూడా వివేకానంద రెడ్డి గారిని అభిమానించేటువంటి వ్యక్తినే. నేనేం ఇంకో రకంగా ఏం కాదు. కానీ ఎందుకైతే ఆ సీన్ పెట్టలేదు, ఆ సీన్ పెట్టి మళ్ళీ ప్రజలకు రిపీట్ చేసి ఉంటే మళ్ళీ మేము 2024లో గెలుస్తుందాం కదా అనేది నా వాదన. అంటే జగనన్న ఏమన్నా అంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే సినాయన్ని చంపినారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్ష చేస్తాము. మేము గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు అయితే చేసినాము వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. సో ఎందుకైతే లోపల లేదు అనేది ఒక వాదన అయితే ఉన్నమాట వాస్తవమే. సరే, ఈసారి కన్నా మీరు మళ్ళీ మాకు గెలిపించారంటే మేము ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే హత్యకు పాల్పడినారో వాళ్ళ లోపల వేసేదానికి ఖచ్చితంగా. ఇదే మాట గత 4.5 సంవత్సరాల నుంచి చెప్తా వచ్చారు. ఫస్ట్ చంద్రబాబు గారు అన్నారు, తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు అన్నారు, తర్వాత బీటెక్ రవి గారు అన్నారు. అసలు మీ మాటల మీద విశ్వసనీయత ఎలా చెప్తారు మీరు ప్రజలకి? 100% విశ్వసనీయతే. ఖచ్చితంగా మేము ఈసారి మాకు యాత్ర 2 సినిమా బ్రహ్మాండంగా జరుగుతుంది. అసెంబ్లీలో ఉండేటువంటి శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి 2-3 గంటలు వాయిదా పెట్టుకొని పోయి చూశారు. ప్రజాదరణ యాత్ర 2కి ఆ విధంగా ఉండాలి. ఎమ్మెల్యేలే పోయి చూశారంటే నువ్వు అర్థం చేసుకో. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే టికెట్లు కొనేవాళ్ళు లేక మేమే టికెట్లు పెట్టి యాత్ర 2 సినిమాను కూడా ఘన విజయం చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మరి దీనిపై మీరు వాస్తవం కాదు. వాస్తవానికి అయితే యాత్ర 2 బ్రహ్మాండంగా తీసినారు, బాగుండదు. కానీ మాకేడు ఏంటంటే, మేము మాట్లాడినటువంటి మాటలు, మేము అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు, మేము ఇచ్చిన హామీలు, మేము మా చిన్నాయన వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా హత్య చేసినాము అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడిన మాటలు, ఆయన వివేకానంద రెడ్డి గారిది లేదనేదే నా వాదన, నా పాయింట్. ఆ పాయింట్ మీదనే వివేకానంద రెడ్డి గారి అభిమానులు, జగన్ అభిమానులు కొట్టుకోవడం జరిగింది అక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో. మరి షర్మిలా గారిని కూడా చూపించలేదంట. షర్మిలా గారిని ఎందుకు చూపిస్తాం? ఇప్పుడు మాకు షర్మిలాకి యాంటీ అయిపోతే ఎందుకు చూపిస్తాం బే? పిచ్చా నీకేమన్నా ఏంది అవలేకొచ్చింలో? మరి బయోపిక్ అంటే దాంట్లో మనకు శత్రువులైనా మిత్రులైనా చూపించాల్సిందే. మేము అట్ట చూపివురా, అట్ట ఎందుకు చూపించాం? వాయ్ మాకు ఏది అక్కడ ఉంటే అదే చూపించుకుంటాము. మాకు ఏడు వరకు కావాలో ఆడి వరకు చూపిస్తాం. ఏంది ఎక్స్ట్రాలు మాట్లాడతావా? మీ సొంత పార్టీ నాయకుడు చెల్లెలే కదా మరి. అవు బా, చెల్లెలైనా కూడా ఆంకు మాకు పడదు కదా. ఇప్పుడు ఆమె యాంటీ కదా, ఆంకు మాకేం సంబంధమో? సంబంధం ఉంది కదండి. ఉండాది ఇన్ని కాదు, పక్కన పెట్టు. మాకేందంటే మేము ఏది చూపించుకోవాలో అదే చూపించుకుంటాం. బొక్క నువ్వు చెప్పింది మేము ఎందుకు చూపించాలా? మాకు ఆడికి ప్లస్ అవుతుంది, ఆడికి చూపిస్తాం. ఇప్పుడు అదే కదా, అందుకే కదా కొట్టింది జగనన్న అభిమానులు వంగేశారు ఆడ దాంట్లో మల్టీప్లెక్స్లో. ఏం క్షణం కొట్టినారంటారా? వాళ్ళకి ఎవరున్నా అయితే ఏంది దిక్కో? సరే, మీరు వివేకానంద రెడ్డి గారి అభిమానులే, మేమేం కాదండంలే. మీరు ఏడ తగిలే తెలియకుండా తంటారు, కాళ్ళతో కొడతారు. ఇంతకుముందే చూసిన వీడియో అది. ఎందుకు ఆ మాదిరి కొట్టాలి మీరు? మీ పార్టీ నాయకులే కదా, మీ పార్టీ అభిమానులే కదా. మా పార్టీ అభిమానులు కాదు, నీకు అర్థం కాలా? వివేకానంద రెడ్డి గారి అభిమానులు పోయి జగనన్న అభిమానులు కొట్టినారా స్వామి? వివేకానంద రెడ్డి గారి ఎందుకు మీరు సినిమాలో పెట్ట? నీకు అర్థం కాలా? వివేకానంద రెడ్డి గారి సీన్ ఎందుకు సినిమాలో పెట్టలేదని చెప్పి కొట్టినారు. మరి డైరెక్టర్ కనపడి ఓడికి ఇదే బతికే. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి అభిమానుల ఆవేదన కూడా మీరు పట్టించుకోవట్లేదు. పట్టించుకోవాలి, నీకు అర్థం కావడంలే. పట్టించుకోలేదంటే మేము ఏంటంటే ఆడ జరిగింది బా, ఆ జరిగిన దాన్ని మేము దాన్ని చెప్పుకొని ప్రజలు నమ్మించుకొని మేము 2019లో మేము ఎలక్షన్లో మేము సీఎం అయినాము. ఇప్పుడు మళ్ళీ చూపించే ప్రజలే అంత శవల్లో పూలు పెట్టుకోవాలి లేరురా స్వామి. ఇప్పుడు మళ్ళీ చూపించామనుకో, ఈ నా కొడుకులు ఎందుకు 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళు పట్టుకోలేదా? సొంత చిన్నాయనో ఈయన మా వాడు ఆ పొద్దు ప్రెస్ మీట్ పెట్టి ఇటు కొట్టుకొని ఇటు చీలి అది ఇది అని చెప్పి మాట్లాడి బాత్రూంలో అయిపోయినాడు. ఎట్టో చెప్పినాడు మా వాడు కూడా. వాడు ఉన్నాడు ఇంకొకడు, మా వాడు కడపడే ఎంపీగా ఉన్నాడులే. ఓడు చెప్పే మాట ఏరు, ఈడు చెప్పే మాట ఏరు, ఇద్దరు టచింగ్ ఆడే మేము పోలా ఎరుపుకులయ్యా. ఇప్పుడేమైంది?
అందుకే నేను చెప్పేది ఏంటంటే సరే ఏది ఏమైనప్పటికీ కూడా మేము మళ్ళీ 2024లో ఖచ్చితంగా గెలుస్తున్నాము. ఈసారి మళ్ళీ మీరు మా ఓట్లు ఇండి మేము ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే హత్య చేశారో వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, అయ్యా వివేకానంద రెడ్డి గారి ఫ్యాన్సు సరే ఎట్నో జరిగిపోయింది, మా జగనన్న ఏదో పొరపాటున ఏదో చేశాడు, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం కాబట్టి పార్టీ మీద అభిమానం ఉన్నది కాబట్టి నేను మీకు చెప్తున్నా, ఇక్కడ మీరు గొడవలు చేయగాకండి, దయచేసి కొట్టగాకండి జగనన్న అభిమానులు. ధన్యవాదాలు.